28వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుతున్నాం. బాప్తిసమిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతేనీలో ఈ సంగతులు జరిగాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందంటి వాడైనని నేను ఎవరిని గురించి చెప్పినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మమిచ్చుచున్నాను వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీదకు నిలిచెను. పరలోకమున తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా నాయన యేసయ్య, మీకు వందనాలు సమర్పించుకుంటున్నాం. ఇదివరనే ఈ ఉదయ కాలంలో ప్రభువా ఈ వాక్యంలో అభ్యసించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. చదవబడినటువంటి లేఖనములను ప్రభువా మేము వివరించుటకు ప్రభువా ఏమాత్రము సరిపోయిన వారు కాదని మేము ప్రభువా మీ యందు విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే ఈ వాక్యములను వివరించడంలో ప్రభా మరి యొక్క ప్రవక్తలు ప్రభా మీ ప్రియ కుమారుడు మీ మనసును ఎరిగినటువంటి జీవితాన్ని ఏ విధంగా ఉన్నాడో వాటిని ప్రభా మేము వెల్లడి చేసేటువంటి వాక్యములను ప్రభా మాకు ప్రభా ప్రసాదిస్తున్నాం తండ్రి. ఆ మాటలు మా నోటి ద్వారా ప్రభా వెల్లడి చేయటకు మీరు చెప్పబట్టి మీకు వందనాలు చేయించుకున్నాం తండ్రి. నాడు యోహానుతో ఏది మాట్లాడారో ప్రభా ఆ మాటను ప్రభా ఈరోజు మేము మాట్లాడుకుంటుండగా ప్రభా వాటి వివరణను ప్రభా ఆ జరుగుతున్న పరిస్థితిని ప్రభా మాకు క్షుణ్ణంగా కలత కట్టినట్లుగా ప్రభా తెలియపరిచి ప్రభా మా కాలంలో మేము జరుగుతున్న పరిస్థితులను ప్రభా మేము తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రభా మీరే ప్రభా వెల్లడి చేయండి. ఎందుకంటే ప్రభా నాడు నేడు నిన్న ప్రభా మీరు ఏకరీతిలో వాక్య రూపంలో మా మధ్య ఉన్నారు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవుడే ఉన్నారు. సత్యంలో నేనే జీవము నేనే అని సెలవిచ్చినది వాక్యం బట్టి ప్రభా ఎవరైతే ఇతరులతో కూర్చున్న నా నామాలను స్మరించుదో అక్కడ నేను ఉన్నానని సెలవించిన లేఖనాన్ని బట్టి ప్రభా మీ అందు ప్రభా మేము విజ్ఞాపన పూర్వకంగా వేడుకొంచుండగా ప్రభా మా పాటలు ఆలకించి సంఘంతోనూ మాతోనూ ప్రభా మీరు మాట్లాడమని వేడుకొంచుండగా మీ కృప ప్రార్థన చేసి మీ కృపాసన నడిపించుకోవాలని కోరుకుంటున్నాను తండ్రి. ఎన్నా నేడు ఏకరీతిలో దేవుడు ఉన్నాడు అన్న మాటని మీరు నమ్ముతున్నారా? మీ మనసుకు ఏదైనా నచ్చింది అది మీరేం చేస్తారు? బాగున్నారా? మీ మనసుకు నచ్చనిది మీ వినాలనుకో దాని మా పట్ల మీకు వికారంగాను చేదుగాను అది మీకు ఇష్టం లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానిని కష్టంగా పక్కన పెట్టేటువంటి పరిస్థితి అనేది చేస్తాను. అంతేనా కదా? నా నాన్నగారుగా చేస్తాను. నేను ఇక్కడ వాక్యం పదే చెప్తున్నాను. ఉన్నది మీకు ఒకటే చూస్తున్నాను. ఏం చెబుతున్నాను? ఆ తండ్రి ఏం చెప్పాడు, కుమారుడు ఏం చేస్తున్నాడు. ఆ తండ్రి చెప్పిన వాటిలో కుమారుడు మనకి ఆనాడు చెప్పాడు, ఈనాడు ఈ విషయాలు చెప్తున్నాడు. మీకు అది నిజముగా క్రీస్తును కలుసుకోవడానికి మందిరానికి వస్తే
విన్న మాట మీదే అని అనుకుంటే ఆమె చెప్పండి, లేకుంటే చెప్పాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఆమెలో హల్లెలూయాలు మీరు ఉత్సాహగానం చేయకపోతే మీరు విజయాన్ని చూసినట్ల ఒక విజయము రన్నింగ్ రేస్లో పరిగెత్తిన తర్వాత మనం గెలుస్తారు. ఆ గెలుపు మనవాడిదే, ఈ గెలుపు మనదే అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు? కేకలేస్తారా లేదా? కేకలేస్తారా లేదా? కేకలేస్తారా లేదండి? అర్థమైందండి మాట్లాడిన మాట? కేకలేస్తాం కదా, వేస్తామా? అది గెలుపు మన మనసుకు నచ్చింది, అవును. అయితే మనం సంతోషంగా గెంతులేస్తాం. ఇక్కడ మనం గెంతులేట్లేదనంటే మనం చచ్చిపోయిన సజీవమైనటువంటి మనుషులకు వస్తాం, చచ్చిపోయిన సజీవమైనటువంటి మనుషులకు చర్చకు వస్తున్నాం. అర్థమైంది అన్నమాట. మీరు బతుకున్నాం అనుకుంటారు, కానీ మీరు ఎప్పుడు చచ్చిపోయారు. పాటలు పాడటం అంటే సంఘంలో ఏంటి? మీరు అవమానంగా గురవుతున్నారు. మైక్లో మాట్లాడటం వల్ల అవమానం అనుకుంటున్నారో, లేకపోతే మిమ్మల్ని హెచ్చరిస్తున్న విషయాన్ని మీరు అవమానం అనుకుంటున్నారో మాకు తెలియట్లేదు. కానీ పాటలు పాడేటప్పుడు యేసు ఇక్కడ రావాలి అని ఉత్సాహంతో మీరు పాటలు పాడుతున్నారా? ప్రశ్న గుర్తుపెట్టుకోండి. పాడుతున్నారు మీరు. సర్వ సృష్టికర్త, రాజులకు రాజు, మహాప్రభు, రాజులకే రాజు అయినటువంటి అధిపతి. నిన్న ఒకడు అంటాడు, ఒక ప్రైమ్ మినిస్టర్, భారతదేశ ప్రైమ్ మినిస్టర్ వైజాగ్ వస్తే ఆయన దేవుడు ఎక్కువ కొలుస్తాడు. ఆయన 100 మంది, 1000 మంది, లక్షల మంది కొలుస్తుంటే అతగాడు అతను కొలుస్తున్నాడు. ఎక్కడికక్కడ అలాంటి రిప్రజెంటేషన్స్ ఉంటుండే. ఎవరు నేను వ్యక్తిగతంగా వేరే ఎవరిని అంటలేదు, కానీ విషయం ఏంటంటే మనం కోరుకున్న వ్యక్తి వస్తే ఆనందపడతాం కదా. నిజంగా నువ్వు క్రీస్తుని కావాలనుకుంటున్నప్పుడు క్రీస్తు నీతో ఇక్కడ మాట్లాడటానికి రమ్మని అడిగేటువంటి దానికి ఒక విన్నపంతో అడగాలి కదా. పాటలు పాడేటప్పుడు ఆనందంతో ఇక్కడ ఆయన వస్తున్నాడు అని చెప్పి స్వాగతం పలకాలా లేదా? మరి ఎలా పాడుతున్నారు మీకు? ఎలా పాడుతున్నారు మీరు? ఎప్పుడు వరకు నిన్ను నువ్వు ప్రజలు చేసుకుంటావో అప్పటి వరకు నీతో దేవుడు మాట్లాడుకుంటూ చస్తే తీసుకెళ్ళి శ్మశానంలో మట్టి ముక్కలు పడేస్తే కులిపోయే శరీరం వేసుకున్న వాడి నువ్వే అహంకారంతో ఉంటే ఆది నుంచి అంతమంది వరకు కూడా సర్వ సృష్టికి విశ్వానికి మొత్తానికి కూడా ఆయన దేవుడే ఉన్నవాడు, రాజే ఉన్నవాడు. నువ్వు చీ అంటే చా అంటే నువ్వు పిలిస్తే పలుకుదానికి, లేకపోతే నువ్వు పిలవకపోతే అక్కడ భయపడి బాధపడటానికి ఉంటాడా? నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే ఆయన దగ్గర విజ్ఞాపనతో నువ్వు నమ్మకపోతే అసలు రాబాదు చర్చింది, రాబాదు. నేను క్లియర్గా చెప్తాను, నిన్ను నువ్వు దేవునికి అర్పించుకోవడానికి ఇష్టపడితేనే బాప్టిజం తీసుకోవాలి. ఒకసారి నువ్వు బాప్టిజం చేసుకున్నప్పుడు నువ్వు దేవుడితో సరిపడతావు. ఆయనలో సరి చేసుకున్నప్పుడు ఆయన పాత్రలో నువ్వు కొంచెం వదలడం కోసం ప్రయత్నం చేయాలి. నేను ప్రతి వారం మీకు వాక్యం చెప్తుంటే నిజంగా వాక్యం ఎంత అద్భుతమైన వాక్యం వస్తుంటే మీరు కొంచెం రవ్వంత కూడా మీలో మార్పు కనబట్ల. ఉన్నామా, వెళ్ళామా, తిన్నామా, పాడామా, ఇదేది లాగుంది. కానీ ఎక్కడ మాకు అసలు యేసుక్రీస్తు అంటే మీకు అర్థమైతే కదా మీరు మాట్లాడుతూ మొదలుపెట్టేది. మీరు ఒట్టిపోయిన పాత్రలాగా ఎన్నాళ్ళు బతుకుతారు? క్రీస్తు ఏం చెప్పాడో అది చెప్తాం, అదే చెయ్యాలి. దానికి వేరేగా ఏం లేదు. దానికి మనం ఏదో మన సొంత ఆలోచన తీసుకొచ్చి క్రీస్తు దగ్గర వద్దబాటు దయచేసి చెప్తాను.
క్రీస్తు వన్స్ ఒక్కసారి భూమి మీదకి వచ్చి వెళ్ళిన తర్వాత నువ్వు అయ్యో అయ్యో అని ముందుకు బతుకుంటే ప్రయోజనం లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నావు. మీ పరిస్థితులు అర్థం కావాలి. ఎంతెంత తుఫాను వస్తున్నాయి, ఎంతెంత మరి వరదలు వస్తున్నాయి, వాతావరణంలో మార్పులు ఏంటి, ఎన్ని రకాలమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం, వ్యాధులు చూస్తున్నాం, ఎన్ని రకాల వ్యాధులు చూస్తున్నాం. అయినా మనం మార్పుని తెచ్చుకొని వారిగా ఉంటుంటే మార్చుకోండి దయచేసి. ఎప్పటికీ స్టిల్ మీ దగ్గర కొంచెం రవంతా కూడా మార్పు అని పెట్టారు. అంటే చాలా కోపం వస్తాం. ప్రతి వారం అదే పరిస్థితి. ఒకటి వెళ్ళిపోవాలి, రెండు గెంటు వేయబడాలి. అదో అంతేనా కదా? ఎవడు కావాలా? నీ మనలో ఎవడు కావాలి? కొడితే బిర్రబీడి పడిపోతారు అంతే. మీకు అర్థం కావట్లేదు. బాబు 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 అయ్యా 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 అడుక్కుంటున్నాడు మిమ్మల్ని. ఎందుకు తెలుసా? నేను కన్నా పెట్టవరా మీరు ముష్టి వాళ్ళారా, నాశనంలో పడిపోతున్నారు, శిక్షకు పాత్రలు అవుతున్నారు రా. సంఖ్యల్లో వేయబడితే ఆ 1000 ఏళ్ల పాలనలో మీ నరక వేతనం వేరు ఉంటుందా? మీ శరీరం మీద దెబ్బలు తగిలి దాని మీద కారం వేస్తే ఎలా ఉంటుందో మీకు తెలియట్లేదురా. కాసేపు కలిపేస్తే ఆందోళన, కాసేపు ఉండబాకి వెళ్ళిపోవాలంటే ఆందోళన. మీరు ఎంత చూస్తున్నా కూడా ఆందోళన రావట్లేదు. చెప్పిన ఈ క్షణం నెక్స్ట్ క్షణం ఏదైనా జరిగే పరిస్థితి. అర్థమైందా బాబు? అర్థమైందా నీకు? అర్థమవుతుందా? అర్థమైతే మరి మార్చుకోవాలి కదా. మార్చుకోవాలా? ప్రార్థనలో కూడా మార్పు రావట్లేదు. మరి ఇంకేం మార్చుకుంటాం? స్క్రిప్ట్ తీసుకుని చదివినట్టు చదువుతూ ఉంటాం. కాయలు కాయకపోతే మొక్క 1 సంవత్సరం కాయలేదనుకో ఓకే, 2 సంవత్సరాలు కాయలేదనుకో ఓకే, 3 సంవత్సరాలు కాయలేదనుకో నిరుత్సాహం చేస్తాం, 4 సంవత్సరాలు కాయలేదనుకో ఇంకా ఇష్టం చేస్తాం. ఎన్ని సంవత్సరాలైనా మనలో మార్పు రావట్లేదండి. అది గుడ్డుమూతి చెట్టురా అని చెప్పి పక్కన మనగా ఇక్కడ కాసే చెట్టులే కొట్టేస్తున్నారు జనాలు, రోగాలు తెచ్చుకుంటారు. అర్థమవుతుందా? మరి చెట్టు కాయకపోతే ఏమవుతుంది? ఫలించకపోతే ఉపయోగం ఏమిటి? నీరు పోసి పెంచడం వలన మార్పు రాకపోతే పరిస్థితి. అర్థమవుతుందా? తెలుస్తుంది. హల్లెలూయా. అది నేను ఇక్కడ చెప్తున్నాను కాదు, కానీ ఏదేను తోటలో నుంచి అవని అదాన్ని బయటికి పంపించేటప్పుడు ఒక గొర్రె పిల్లని వదిలించాడు ప్రవీణ క్రీస్తు. అర్థమవుతుందా? తెలుస్తుంది. ఆ తండ్రి ఒక గొర్రె పిల్లని భరించి ఆ గొర్రె పిల్ల చర్మం కట్టుకోమని చెప్పి ఇచ్చాడు. అందుకనే ప్రవీణ యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు మరి అక్కడ కలవరి శిలువలో రక్తం చిందించాడు. మనకైనా పశ్చాత్తాపం కలగకూడదు, మనకి ఇంకా కళ్ళు తెరవబడకూడదు. మన శరీరంలో పూడ్చుకున్న నవరంధ్రాల్లో పూడ్చుకుపోయినటువంటి మట్టి కొట్టుకోవట్ల ఈ లోక ఆలోచనలు, ఈ లోకమైనటువంటి ఆధిపత్యం. మనం ఎందుకు బతుకుతున్నాం చెప్పండి? నువ్వెందుకు బతుకుతున్నావు? నువ్వెందుకు బతుకుతున్నావు? నువ్వెందుకు బతుకుతున్నావు నీకు తెలియదా? నువ్వెందుకు బతుకుతున్నాయా? ఇవన్నీ నువ్వు ఎందుకు బతుకుతున్నావు అని అడుగుతున్నా. అర్థమైన ప్రశ్న. అర్థం కదా?
నువ్వు ఎందుకు బతుకుతున్నావు అని అడుగుతున్నాను నేను. అర్థం కాలేదా? ఏదైనా చెప్పు. దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు మంచి జీవితాన్ని గడుపుతున్నావు అని చెప్పాను అంటున్నావు. దాంట్లో నువ్వేం ప్రజెంట్ చేస్తున్నావు, ఏం కనబరుస్తున్నావు? దేవుని కనబరుస్తావు. ఎట్లా ఉంటాడు దేవుడు? చూసావు దేవుడు? దేవుడిని చూసావా? కనబరుస్తానంటావు. మరి నువ్వే చూడకపోతే మరి ఏం కనబరుస్తావు? నీ దగ్గర ఫోన్ ఉందా? చూపించు. ఫోన్ ఉందా కాబట్టి చూపిస్తాడు. మరి దేవుడు ఏడి? కనపరుస్తా ఉంటావు కదా, ఏంటి దేవుడు? ఆయన ఏదాక ఏం కనపరుస్తావయ్యా? మీరేం కనపరుస్తారు? మాటను బట్టి, ప్రవర్తన బట్టి దేవుడు కలుస్తాడు. నువ్వు జీవిస్తుందే దేవుడు కలుస్తాడు. మనలోనే ఉంటాడు. ఇవే కదా దేవుడివి. ఓకే, ఫస్ట్ ఆ మాటలో నీకు బయటికి రా. నువ్వేదా ఫస్ట్ నువ్వు దేవుడు అనే విషయాలన్నీ నువ్వు ప్రకటించుకోవడం మర్చిపో. నువ్వేదా యేసుక్రీస్తు దేవుడికి సాదృశ్యమైన వ్యక్తి, అవునా? కానీ యేసుక్రీస్తు ఎక్కడ కూడా తను ప్రకటించుకోవాలి. అర్థమైందా? ఇంకా కుక్కల్లాగా, గాడిదలాగా, పందుల్లాగా ప్రవర్తించబోదు. యేసుక్రీస్తు కూడా దేవుడే, యేసుక్రీస్తే దేవుడు అయినప్పటికీ యేసుక్రీస్తు ఆయన ప్రకటించలేదు. అదే బైబిల్. అది ఎందుకు ఏంటంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, జనాభా ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే అంటే యేసుక్రీస్తు దేవుడే, ఆయన దేవుడికి ఎక్కడ ప్రకటించుకోలేదు. ఆయనలో ఉన్న వాడిని ప్రకటించాడు. ఆమె అర్థమవుతుందా? ఆయనలో ఉన్నవాడు. అదే మనకు అర్థం కాక తీసుకెళ్ళి రైతు పట్టాలని పెడుతున్నాం తలకాయ. ఫస్ట్ యేసుక్రీస్తుని చూస్తే ఆ యేసుక్రీస్తుని మనం ప్రకటిస్తాం. అసలు యేసుక్రీస్తుని చూడాలనే ఉత్సాహమే లేదు మన దగ్గర, ఆరాటమే లేదు. ఆ ఆరాటమే ప్రార్థన కలిగి ఉండాలి. అయ్యా నువ్వు నాకు కనపడు, నువ్వు కనపడు, నువ్వు కనపడు, నువ్వు కనపడు, మాట్లాడు, నీ మాట పెట్టి వినిపించాను. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి, 28. యెహోవాను బాప్తిస్మమిచ్చుచు యోర్దాను నదికి అవతల ఉన్న బెతేలులోకి ఈ సంగతులు జరిగింది. ఎలాంటి సంగతులు జరిగినాయట? మరునాడు యెహోవాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ యెహోవా నిలబడి ఉన్నాడు. యెహోవాతో పాటు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి నిలబడ్డాడు. ఇక్కడ జనాభా చెబుతున్నాడు. ఆయన ఏమని చెబుతున్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్ల. ఇది దేవుని గొర్రె పిల్ల. అర్థమవుతుందా? ఇది ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే ఏంటి? యెహోవా ద్వారా ఆయన దాన్ని పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తుని ఆయన పరిచయం చేస్తున్నాడు. అంటే యేసు గురించి ఏందో తెలుసు ఆయనకి. అర్థమవుతుందా? ఫస్ట్ యేసు గురించి తెలిస్తేనే బోధకుడు యేసుని ప్రకటిస్తాడు. ఇక్కడ యేసు గురించి తెలియదు. యేసుక్రీస్తు గురించి చాలా మంది తెలియట్లా. ఎందుకంటే పాఠాలు చదువుకుని వస్తున్నాం, బైబిల్ కాలేజీలో పాఠాలు చదువుకుని వస్తున్నాం. మా నాన్న పాస్టర్ అయితే, మా తాత పాస్టర్ అయితే మేము పాస్టర్ అంతే. అర్థమవుతుందా? మాది పాస్టర్ల కుటుంబం.
లేదంటే అందరూ కాదు, నేను కూడా డబ్బు సంపాదించుకోవడానికి ఇది ఒక మార్గం. ఇక్కడ క్రీస్తును ప్రకటించట్లేదు, గుర్తుపెట్టుకోండి. యోహాను గారు ఏదైతే ప్రకటించాడో, లోక పాపములు మోసుకుని పోవు గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల ఇతనే. ఆమేన్. ఈరోజు ఈ మాట చర్చిలో ప్రకటించేవారు ఎవరి నుండి గుండె మీద చేసుకొని ఛాలెంజ్గా చెప్పాలి. ఒక వ్యక్తి వస్తాడు తెలుగు రాష్ట్రాల్లో బోధించడానికి, దక్షిణ భారతదేశం నుంచి ఛాలెంజ్ చెప్తా ఉంటాడు. అదవుతుందా? యేసు నాలో ఉన్నాడు అని ప్రకటించాలి. ఆమేన్. యేసు ఏం చెప్పాడు? దేవుడు నాలో ఉన్నాడు అని ప్రకటించాడు. ఆమేన్. అదవుతుందా? వాక్యము నాలో ఉన్నది అని ప్రతి ప్రవక్త ప్రకటించాడు. ఆమేన్. గ్రహం గారు అదే ప్రకటన చేశాడు, ఈ కాల ప్రవక్త. అదవుతుందా? ఖచ్చితమైనటువంటి వాక్యాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పాత నిబంధన ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటిని మనం చేయవలసినది కాదు, కానీ పాప పశ్చాత్తాప నిమిత్తము ప్రభు ఎక్కడున్నాడో ప్రభువుని కనపరచడంలోను, ప్రభువును మహిమపరచడంలోను, ప్రభువుని వెల్లడి చేయడంలోను మనం ఎప్పుడైతే సరైన మార్గంలో నిలబడగలుగుతామో, అర్థం వల్ల మనం ఎప్పుడైతే నిలబడి ఉంటామో అప్పుడు దేవుడు మనలో కనబడతాడు. ఆమేన్. ఆ ట్రాన్స్పరెన్సీ లేకుండా మనం కొన్ని దాచుకుని, కొన్ని నా కొరకు, నా ఆస్తిపాస్తులు, నా ఉన్నతి, నేను చెప్పా, నన్ను అభిమానించండి అని చెప్పుకుంటా, నేనే పెద్ద గొప్పనని చెప్పుకుంటా, డప్పులు కొట్టుకుని తిరుగుతా, అలాంటి వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉందనుకోవటం భ్రమ. అర్థమవుతుందా? నా మీద పరిశుద్ధాత్మ ఉంది, నా మీద పరిశుద్ధాత్మ ఉంది, దెయ్యం మీద కూడా పరిశుద్ధాత్మ గుర్తుపెట్టు. వాక్యమే చెబుతుంది. నీకంటే సాధారణ అడిగే వాక్యం ఎప్పుడు తెలుసు అనగా తెలుస్తుంది. కయ్యోని కంటే వాక్యం తెలిసినాడు ఎవరు ఉన్నాడు ప్రపంచంలో? ఎవరున్నారా? కయ్యోనికి దేవుని గురించి తెలిసినంతగా ఇంకోటిగా తెలుసా? ఎవరు? యేసుక్రీస్తు గురించి కయ్యోను తెలుసు. కయ్యోను ఎక్కడున్నాడు? తన కుడి పరవశం మీద కూర్చున్నాడు. ఆమె అదవుతుందా? దేవునికి ఇష్టప్రియుడైనటువంటి కుమారుడే కయ్యోను. అదవుతుందా? కయ్యోను అంటే శరీరధారుడుగా కయ్యోను చూస్తున్నారు. శరీరధారుడుగా కాదు, కయ్యోన్ని ఎవరైతే కనుగొంటారో వారు నన్ను చంపుతారని కయ్యోను ప్రకటించాడు. ఆదికాండంలో ఉంది, మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. అర్థమవుతుందా? ఆ ప్రకటన చేసినది కయ్యోను శరీరం కాదు, కయ్యోని మీద ఉన్న ఆత్మ ప్రకటించింది. అర్థమవుతుందా? ఇప్పుడు కయ్యోనుని మొదటగా ఇష్టపడ్డాడు, కానీ ప్రకటన చేయలే. మరి దేవుడు, ఆ తండ్రి కయ్యోను మీద ఉన్న ఆత్మను ఇష్టపడ్డాడు ఫస్ట్, కానీ అది ప్రకటన చేయలే. కానీ ప్రకటన చేసింది ఎవరి మీద? ప్రకటన చేసింది ఎవరిని? ఇట్ బిలాంగ్స్ టు లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి ఆయన తండ్రే వచ్చి ప్రకటన చేస్తున్నాడు. ఏ చేదు లేని పామురు ఆత్మ మరి వచ్చాడు చేస్తుంది. హల్లెలూయా. ప్రపంచంలో ఏ చేదు లేనటువంటి ఏదైనా ఒక జీవం కలిగినటువంటి ఒక పక్షి ఉంది అని అంటే కేవలం పావురమే. పావురంలో చేదు లేదు, చేదే లేనటువంటిది పావురం. అంటే కుళ్ళు కుతంత్రాలు తనకు తెలియదు చూస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమను గాక. అందుకనే ఇక్కడ వాక్యం ఇక్కడ చెప్తున్నాడు, నా వెనుక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడుగా కనుక నాకంటే మొదటివాడు ఆయన, నేను నెరవేర్చిన గురించి చెప్పుతున్నా. ఈయన నేను ఆయన ఎరిగిదని కానీ ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షపరచుటకు నేను నీళ్ళల్లో బాప్టిజం ఇచ్చుచున్నాను వచ్చిందని చెప్పారు. యెహోవాను సాక్షించుచు ఆత్మ పాముల వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచుకుని ఆ ఆత్మ ఆయన మీద నిలిచింది. నేను ఆయనను ఎరిగితనని దాని నీళ్ళలో బాప్టిజం ఇచ్చుచున్నా, నన్ను పంపిన వాడు
నీ ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుకు చూచితో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చు అని నాతో చెప్పు. ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చుతున్నాను. నేను అర్థమైందా? ఎవరి మీదైతే పాములు నిలబడి ఈయన యందు నేను సంతోషించుచున్నాను అనే వాక్యం ప్రకటించబడుతుందో ఆయనలో నేను కనపరచబడుతున్నాను, ఆయనను వెంబడించు అని నాకు చెప్పినటువంటి దేవుడు, నన్ను పంపినటువంటి దేవుడు ఈయన విషయంలోనే అది జరుగుతుంది అని ప్రకటిస్తున్నాడు. అర్థమవుతుందా? నీకు దేవుడు ఏం చెప్తున్నాడో నువ్వు అడిగితే కదా ఇచ్చేది ఫస్ట్. అర్థమవుతుందా? అందుకనే ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ఎక్కడున్నాడో మీకు తెలుస్తుంది, ప్రార్థన చేయండి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, మరి సంఘ ప్రార్థన మనకి కావలసిన అవసరం ఉంది. దేవుడు అర్థమవుతుందా? ఏ క్షణము ఎలా జరుగుతుందో, ఎలా పరిస్థితులు మనకి సంభవిస్తున్నాయో తెలియదు. ఇందాక మంచి ఎండ కాసింది, చూడండి ఎంత చీకటి తీసుకుంది. మధ్యాహ్నం కాలం తెల్లగా ఎండ కాసింది. అవునగా చూసారా? క్షణాల్లో మారిపోతుంది వాతావరణం. ఇలా మారిపోతుంటే దేవునికి ఆలోచన మారడం ఎంతసేపు చెప్పండి. అదవుతుందా? మీకు ఏడుపు చెప్తున్నాను అంటున్నాడు యోహాను గారు. అదే విధంగా నేను కూడా చెప్తాను. ఎవరి కోసము మీరు త్యాగాలు చేస్తున్న అవసరం. ఎందుకంటే ప్రతి మనిషి పాపమును తీసుకొని పులిపబడడానికి, ఆ పాప పశ్చాత్తాపం కలిగించడం కోసము ప్రభువైన యేసుక్రీస్తు బలి అర్పణ గావించాడు. ఆమె నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు సాధు జంతువు అయినటువంటి గొర్రె పిల్ల వధించబడింది. ఆమె ఆయన శరీరంలో మనం కడగబడాలి. ఆ పాత్రను వెతుకొని మనము సరైనటువంటి ఆహారం భుజించాలి. శరీరానికి సాదృశ్యమైన రొట్టెను తినాలి. దేవుడు ఆ రొట్టె అనేది వాక్యమైనది. ఆ వాక్యంలో పిండబడినదే జీవచలములు కలిగినటువంటిదే ద్రాక్షారసం సాదృశ్యమైనది. ఆమె ఆ గొర్రె పిల్ల రక్తము ఆ వాక్యమును పిండితే రావాలి. అర్థవుతుందా? ఆ వాక్యమును పిండితే రావాలి. ఆ వాక్యములో నుంచి జీవం రావాలి మనకి. ఆ జీవ జలములు మనకు రావాలి. ఆ జీవ జలములను మనం ఎప్పుడైతే త్రాగటకు మరి దప్పికి తీర్చుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు ఏమవుతాం? ఎన్నటికీ దప్పిక లేని వాడిగా ఉంటాం. మరణమును చూడని వారిగా ఉంటాం. మీరు తాగాలి, ఆ శరీరాన్ని తినాలి, ఆ వాక్యం తినాలనేటువంటిదే ఈరోజు మీతో నాకు దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? సంఘానికి వచ్చామంటే వచ్చామా, వెళ్ళామంటే వెళ్ళామా? ఎందుకు వస్తున్నాం సంఘానికి? సహజంగా ప్రతి మనిషి ఎలా ఉన్నాడంటే దేనికి చూస్తున్నాడు? నేను తెల్లాలి, టిఫిన్ చేయాలి, భోజనం చేయాలి, సాయంత్రం తినాలి, వెళ్ళాలి, సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, అందరికంటే బాగా బతుకుతున్నాను అనిపించుకోవాలి, వాడికంటే నేను బాగా బతుకుతున్నాను అనిపించుకోవాలి, నాకు మంచి మిద్ది కావాలి, మంచి కారు కావాలి, విమానంలో తిరగాలి, లగ్జరీగా ఉండాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి. ఆడి పిల్లోడు ఒక ఉద్యోగం చేస్తుంటే నా పిల్లోడు అంతకంటే పెద్ద ఉద్యోగం చేయాలి. వాడు ఉద్యోగం చేసేది నేను చేయగలను, వాడేం చేసేది నేను చేయగలను. ప్రతి ఒక్క మనిషికి భావం అర్థవుతుందా? ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ ఎవరికి వాళ్ళు తన యొక్క స్థితిని, తన యొక్క స్థాయిని, తన యొక్క పరిస్థితిని, తనలో ఉన్న గొప్పతనాన్ని చాటుకోవాలనుకుంటున్నారే కానీ తనలో ఉన్న క్రీస్తుని చాటాలనుకుంటున్నారా? ఉన్నావు వెళ్ళక నాలో ఉన్నాడు క్రీస్తు అంటున్నావు కదా, ఆ క్రీస్తుని చూపించు. ఆ క్రీస్తుని చూపిస్తాను ప్రయత్నం చేసావా నువ్వు? అర్థమైందా ఎమ్మెల్యే గారు? ఆ క్రీస్తు నీలో ఎక్కడున్నాడో చూపించు. ఆ క్రీస్తును నువ్వు ఎలా కలిగి ఉన్నావో చెప్పు ఈ లోకానికి.
మీ క్రియలు, మీ ఆలోచనలు, మీ మాటలు. అర్థమవుతుందా? నేను ఆది అందు నుంచి ఉన్న క్రీస్తునే. అర్థమవుతుందా? అబ్రహాం కంటే ముందు నేను ఉన్నవాడిని యేసు క్రీస్తు అన్నాడు. అందుకనే తీసుకుని సిలువేశారు ఆయన. నువ్వు రాజువా, నువ్వు రాజువా. అర్థమవుతుందా? ఆయనలో ఎవరున్నారు? ఆయనలో ఎవరున్నారో చెప్తున్నాడు. దేవుడు అంటే ఎవరో కాదు, దేవుని వారసులు అయినటువంటి ఈ గొర్రె పిల్లే. ఆ గొర్రె పిల్లనే, ఏ కుళ్ళు కుతంత్రం లేనటువంటి గొర్రె పిల్లని. నేను ఎవరిని నడిపించట్లేదు, ఎవరి ముందు హెచ్చులు కొట్టలేదు. ఒక గొర్రె పిల్ల సాధువై ఉంది. ఎవరిని క్రూరత్వంగా శిక్షించాలని, ఎవరి ముందు గొప్పలు చేసుకోవాలని, ఎవరినో అట్రాక్షన్ చేయాలని, వారిని ఏదో నేను నడిపించాలని గొర్రె పిల్ల అనుకుంటున్నా. అర్థమవుతుందా? గొర్రె పిల్ల తనకు తాను జీవితాన్ని ప్రకటిస్తుంది. ఆమె తన జీవితాన్ని తానే ప్రకటిస్తుంది. తనలో ఉన్నటువంటి సాధువ స్వభావాన్ని ప్రకటిస్తుంది. ఆ మాదిరిగానే గొర్రె పిల్ల యేసు క్రీస్తు ఆ స్వభావాన్ని ప్రకటించాడు. ఆ స్వభావం ఎప్పుడున్నాక అబ్రహాముకు ముందే ఉంది. ఆ క్రీస్తు నేనే అంటాడు. ఆమె అర్థమవుతుందా? ఆ క్రీస్తు ఈ రోజు వధువులో ఉందా? దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ క్రీస్తు ఈ వధువులో ఉందా అంటే ఈ సంఘంలో ఉందా, ఈ ప్రపంచంలో ఉందా? అర్థమవుతుందా? నన్ను వెతుకులు వాడికి నేను కనిపిస్తాను. ఆమె ఇప్పుడు సంఘంలో వధువు ఉందా అని అంటున్నానే, అది నువ్వు వెతుకుతున్నావా? అర్థమవుతుందా? ప్రపంచంలో క్రీస్తు ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా లేడా? నేను ఇక్కడ ఉన్నాను అని అంటే నన్ను చూస్తే దేవుని చూసినట్టు కాదా? ఆమె ఇక్కడ క్రీస్తును మాత్రమే ప్రకటించాల్సినటువంటి సమయం ఎందుకు వచ్చింది? క్రీస్తు తెలియట్లేదు ఈరోజు సంఘానికి. బ్రహ్మ గారు మాట్లాడుతున్నారు, ఈరోజు సంఘము సాదృశ్యమైన పరిస్థితి. సంఘానికి సాదృశ్యమైన పరిస్థితి ఏంటి? బ్రహ్మ గారు తనలో ఉన్న గొప్పలు చాటలేదు, తనలో ఉన్నటువంటి ప్రతిష్టను చాటలేదు, తనలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను గొప్ప చేసుకుని చెప్పలేదు. నేను ఉట్టివాడినే, నాతో ప్రయాణం చేస్తున్నటువంటిది క్రీస్తే. ఆమె ఆ క్రీస్తు ఆనాడు కూడా ఉన్న క్రీస్తు ఆయనే. చూడండి, ఆనాడు క్రీస్తే ఉన్నాడు, ఈనాడు క్రీస్తు నాతోనే ఉన్నాడు. ఆ క్రీస్తుని మీరు వెంబడించండి. ఆమె ఆ వాక్యం వెంబడించండి. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మాలను మీరు గైకొని నడవండి. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో దాంతో మీరు అడుగులు వేయండి. అదవుతుందా? ఆ పాత నిబంధనలో రాసిన శాసనాలను, ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి సాంప్రదాయాలను, ధర్మశాస్త్రంలో ప్రకటించబడినటువంటి నీతి క్రమాలను వెంబడించడం కాదు. కానీ ఈరోజు క్రీస్తు ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఏ విధంగా నీతో మాట్లాడుతున్నాడు, ఏ విధంగా నీతో సరి చేసుకోమని చెప్పేసరి హెచ్చరిస్తున్నాడో దాన్ని వెంబడించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అదవుతుందా? ఏం సరిగా ఏం కావాలి? ఏం కావాలి చెప్పు. దేవస్థానం హల్లెలూయా. మరియు యెహోవాను సాక్షించుచు ఆత్మ పాముల వలె ఆకాశం నుండి దిగివచ్చి చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగుతున్నని కానీ నేలలో బాప్తిసం ఇచ్చుచు నన్ను పంపిన వాడు నీవే ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి తెలుసుతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చుకున్నాడని నాతో ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే బాప్తిసంలో
పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉంటాడు. దేవుని నామమున గాక. నీళ్ళలో బాప్తిస్మం తీసుకోవడం కోసం ఎవరి కోసం నీళ్ళు బాప్తిస్మం ఇస్తుంది? ఎవరి కోసం నీళ్ళు బాప్తిస్మం ఇచ్చింది? ఇచ్చింది యోహాను గారే. ఎవరి కోసం ఇచ్చాడు ఆయన? యోహాను గారు నీళ్ళ బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నాడు? రాయబడింది అదే. చదువుతున్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఆయన ఇజ్రాయేలు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చి వచ్చుతున్నాను. ఎవరి కోసం? ఎవరికి కోసం ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు? ఇజ్రాయేలు ప్రత్యక్షమగుట కొరకు. అదవుతుందా? ఎవరు ప్రత్యక్షం అవ్వాలి? మెస్సయ్య. ఏమన్నా అదవుతుందా? నీళ్ళలో బాప్తిస్మం ఇంకా ఎందుకు ఆగలేదు? యోహాను గారు ఆ రోజు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు అక్కడ ఇజ్రాయేల్ ఉన్నారు కదా. మరి ఇప్పటికీ నీళ్ళలో బాప్తిస్మం ఎందుకు ఇవ్వబడుతుంది? మెస్సయ్యను ఇజ్రాయేల్ అంగీకరించలా. ఇంకా అర్థమవుతుందా? ఇజ్రాయేల్ మెస్సయ్యను అంగీకరించలా. యేసుక్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించలా వాళ్ళు. ఆ మెస్సయ్య కనబడటం కోసమే యోహాను బాప్తిస్మం ఇస్తూ వచ్చాడు. ఏ బాప్తిస్మం ఇస్తూ వచ్చాడు? నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ కాలంలో ప్రతి ఒక్కరు ప్రభువైన యేసుక్రీస్తు తెలుసుకోవడం కోసం దేవుడు నీకు నాకు తప్పించాడు. ఈ విషయము మెస్సయ్యని గ్రహించేటువంటి సమయం వరకు తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, పడమర దిక్కున, ఉత్తర దిక్కున వెళ్ళి ప్రపంచం మొత్తము కూడా వాక్యమును నేనేం చెప్పాను ఆ విషయాలు చెప్పండి అని చెప్పి పంపించాడు. అర్థమైందా? ఆమె ప్రపంచం మొత్తం యేసును చూసింది. ప్రపంచం మొత్తము యోర్దాను నదిని దాటినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు చూసింది. బెతానియాలో పుట్టినటువంటి యేసును చూసింది. మెస్సయ్యను కూడా చూస్తుంది ప్రపంచం అంతా. ఆ యేసును చూడలేదు, ఆ మెస్సయ్యను కూడా ఇజ్రాయెల్ ఇంకా చూడలేదు. అది చూడటం కోసమే నీటిలో బాప్తిస్మం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆమె ఇప్పుడు నాలో నీటిలో బాప్తిస్మం కావాల్సింది పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలి. ఆమె క్రీస్తు మీద వచ్చిన ఆ పరిశుద్ధాత్మ నీతో నాతో మాట్లాడటం కోసం నీతో నాతోను ఈరోజు కలిగి ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఎవరు కనబడాలి? ఆయన ఇజ్రాయేల్ కనబడాలి. 1,44,000 మంది ఎవరు? నేను ఎత్తబాటులో 1,44,000 మంది తీసుకెళ్తాను. అప్పుడు ఇసుకిస్తే రానంత మంది ఉంటారు అంటాడు. ఆమె అర్థమవుతుందా? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి, నేను ఇది ఆల్రెడీ 2 వారాలు 3 వారాల క్రితం మాట్లాడాను. ఆ ఇజ్రాయెల్లో ఉన్న 1,44,000 మందికి ప్రత్యక్షం అవ్వడం కూడా చూస్తున్నాడు. వాళ్ళు చూసినప్పుడు, ఆ క్రీస్తుని చూసినప్పుడు, ఒక కాలు నీటి మీద, ఒక కాలు భూమి మీద మోపినటువంటి ఆ యొక్క బలిష్ఠుడైన వేరొక దూతను చూసినప్పుడు వాళ్ళు ఆలస్యం, క్షణం ఆలస్యం. అదవుతుందా? ఆ క్షణము రాబోతుంది. మీరు జాగ్రత్త పడండి. నిన్ను నన్ను దేవుడి క్షణం హెచ్చిస్తున్నాడు. ఆమె నమ్ముతున్నారా? హల్లెలూయా. అదవుతుందా? ఆ క్షణం రాబోతుంది. ఇజ్రాయేలుకు దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతాడో ఒక్క క్షణం ఉండదు. తాడువాడు జరగటం, వధువు ఎత్తబడవటం, వినాశనం స్టార్ట్ అవటం, ఈ శ్రమల కాలము అప్పుడు ప్రారంభం అవడం అనేది క్షణంలో జరిగిపోతుంది. ఆపలి సాగు, దుర్భిక్షం. ఆల్రెడీ ఆ పరిస్థితులు ఇప్పుడు నేను చూడవచ్చు. గుర్తుపెట్టుకోవచ్చు. సౌత్ సిస్టర్ స్టేట్స్ తెలుసా? అది స్టేట్స్ ఎక్కడ ఉన్నాయి?
భారతదేశం ఈశాన్య ప్రాంతాలైనటువంటి 7 రాష్ట్రాలని సంస్థిస్తారు. అవన్నీ చెడలో అల్లినటువంటి జడ అల్లితే ఎలా ఉంటుందో ఆ మాదిరిగా కొండలలో ఆ 7 రాష్ట్రాలు ఒక జడ మాదిరిగా ఏర్పడి ఉన్నటువంటి దాన్ని సౌత్ సిస్టర్స్ అంటారు. అర్థమవుతుందా? ఈశాన్య రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో నేను ఒక రోజులోనే 1,00,000 మంది గల్లంత అయిపోయారు. వరదల ప్రభావం. అర్థమవుతుందా? వరదలు వస్తుంటే 1,00,000 మంది గల్లంతారు. ఇప్పుడు మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మధ్య ఉన్నటువంటి గోదావరి నది భీకరంగా ప్రవహిస్తుంది. నిన్నటిదాకా ఎండిపోయింది. ఎప్పుడు దాకా 4-5 రోజుల క్రితం. ఇప్పుడు ఒక్కసారిగా భీకరంగా ప్రవహిస్తుంది. మునిగిపోయింది, కట్టలు దిగిపోతుంది. ఆ ప్రాంతాలన్నీ గందరగోళంగా ఉంది. అదవుతుందా? కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో మొన్నటి వరకు చూసాం. వర్షం ఒక్కసారి కానీ కొండపోతే వర్షం పడుతుంది, పడకపోతే ఏం లేదు. తెలుస్తుంది హరడియా, తెలుస్తుంది హరడియా. అందుకని గమనించి మనము తెలుసుకోవాల్సినటువంటి అంశమైన ఒక 2 నిమిషాలు వర్షం పడితే కొన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. పడితే బీభత్సం, లేకపోతే ఎండగట్ట. దేనికి కంట్రోలింగ్ లేదు, దేనికి ఒక సరైనటువంటి సంపాదన లేదు. భూకంపాలు రావడం, సునామీలు రావడం, రోగాలు రావడం, పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఇలాంటి టైంలో కూడా మనకి క్రీస్తుని గమనించలేనటువంటి అజ్ఞాన స్థితిలో మనం ఉంటే ఇంకెవరు మనం తెలుసుకుంటారు చెప్పండి. కీర్తన 74 ఇంకా మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటాం. దేవుని కోసం ప్రార్థన చేయండి, దేవుడితో మమేకవ్వండి, క్షణం కూడా ఆలస్యం చేయవాకండి. మీకు దేవుడు మీకు సమయం ఇస్తే ఎంతో అదృష్టం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. అనవసరమైనటువంటి దాంతో మనం బిజీ అయిపోయి నిజంగా మనం దానికి తగిన విధంగా మనం జీవించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అనవసరమైన బిజీ, అనవసరమైన పనులు, అనవసరమైనటువంటి ఒత్తిడి మనమే పెంచుకుంటున్నాం. మేము 74 కీర్తన 74 చదువు. పరిశుద్ధ గ్రంథంలో చదవబడే లేఖనాలను మనం ఒకసారి చేస్తే ఆ చదవాలని ఆసక్తి ఉన్నప్పుడు చదవగలుగుతాం, ఇష్టపడతాం. అప్పుడు మన కళ్ళు వాటిని చూడటం కోసం వేగిరపడతాయి. అది మనం చూడలేడానికి ఇష్టపడనప్పుడు మన మనసు ముందు అలా లేనప్పుడు మన శరీరం మనకు సహకరించలేదు. అనగా మన మనసు ముందు కోరుకుంటున్నారు, అప్పుడు మన శరీరం సహకరించలేదు. ఇక్కడ అదే ఆత్మ ఇక్కడ చెప్పబడాలి, శరీరం చదవండి. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి, నీవు మేపు గొర్రె పిల్ల మీద నీ కోపము పొగరాచుచున్నదేమి. నీవు గొర్రె పిల్లల మీద కోపం అంటున్నావే కానీ నీలో ఏ మార్పు వచ్చింది అనేటువంటి దాన్ని నువ్వు చూసుకోవట్లేదు కదా. దేవుడిని మనం ప్రశ్నిస్తున్నాం కానీ దేవుడిని మనం గుర్తిరిగేటువంటి వారికి ఉన్నాం. 79:13 కీర్తనలు 79:13. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమనైన మేము సదాకాలము కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. అక్కడైనా ప్రభువా, ఎందుకు మా మీద కనికరము లేకుండా ఉంది అని చెప్పేసి ఎవరు కదా. అక్కడైనా మా మీద కనికరము కోపం పెట్టబాబు, కనికరం చూపిస్తున్నాడు. పొగ రావాల్సినది ఏమి, పొగ పెట్టుకున్నావు ఏంటి అని చెప్పి. ఇక్కడైనా ఏం చెబుతుంది? సదాకాలం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. శిక్షణ ఇస్తేనే కదా అర్థమవుతుందా. ఒక పోటీలో విజయం కలగాలంటే ఎంత ట్రైనింగ్ అవ్వాలి కదా. అవునా కదా? కష్టపడకుండా ఏమొస్తుంది చెప్పండి. అన్నం ఉడకాలంటే కింద మంట పెట్టాలి కదా. అవునా కదా? దేవుడు అదే చేస్తాడు. నేను ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా చేయడం కోసమే దేవుడు
నీకు కష్టాన్ని కలిగిస్తాడు. అది నీ కష్టం అనుకుంటే కదా, కష్టంలో నుంచి దేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పి 60 అడుగులు వెయ్యని చెప్తుంది. మత్తయి సువార్త 18:20. ఇప్పుడు మనం ఏం చేయాలి? చదవండి. మత్తయి సువార్త 18. ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడుదురో కూడి వారి మధ్యన వారి ఉండునని ఉండునని. ఆమేన్. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చుని నా నామాన్ని స్మరిస్తున్నా అక్కడ నేను ఉన్నానని స్మరిస్తున్నటువంటి వాక్యం అది. ఆమేన్. అదో నిజంగా ఇక్కడ మనలో క్రీస్తు కావము ప్రయాసపడే ఉంటే క్రీస్తు మనతో ఉంటాడు. ఆమేన్. ఆ క్రీస్తుని మనం కలిగి ఉండి ఆ క్రీస్తుని మనం కనబడితే మన అంతకంటే ఇంకేముంటుంది చెప్పండి. దేవుని ప్రవీణ యేసు క్రీస్తు కలిగినటువంటి పౌరు ఎక్కడికి వెళితే అక్కడ స్వస్థత కలిగింది. ఆమేన్. ఇప్పుడు మీతో క్రీస్తు ఉంటే మీరు ఎక్కడ పాదం ఊపుతారో అక్కడ అద్భుతమైనటువంటి ఆశీర్వదించారు. అది కలగడం వల్ల నేను గొప్ప కలిగినవి, నేను అంజలి చెట్టుకు కాయలు కాపించాను, నీళ్లు పోసి నేను నడిస్తే నేనేదో చేశాను అని నువ్వు అనుకుంటున్నావు అనుకో, ఇంకా నేను చూస్తాడు ఈ కాలు రెండు కోడికి కాలు తీసి పక్కన పెట్టినట్టు అర్థమవుతుందా? అర్థమైంది? ఏమైనా అడిగారు? జాగ్రత్త. మీ విషయంలో నాకు ఆ బెడద ఉంది, ఆ భయం ఉంది. ఆ పక్కన 2 సీట్లో కూర్చుంటారంటారు మీరు. సాధారణాడికి మన బుద్ధి మీ దగ్గర ఉంటుంది, దాన్ని మార్చుకోవచ్చు. అర్థమైందా? నోటీస్ చేసి కరెక్ట్గా చెప్తున్నాను. తగ్గించుకోండి, సరి చేసుకోండి. నేను కాదు, నా క్రీస్తు నాతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. నేనే క్రీస్తుని చెప్పేసాను అనుకో, యేసుక్రీస్తు కూడా అది కనిపించాలి. నువ్వు క్లెయిమ్ చేసుకుంటే ఇక నీ ఇష్టం. ఆ కయ్యాలు నువ్వే అంతిమ కయ్యాలు. అర్థమవుతుందా? తొలి కయ్యాన్ని ఏదైనా ఒక నుంచి బయట పెట్టేశాడు, అంతిమ కయ్యాన్ని అవుతాడు. తీసుకెళ్ళి చల్లబడాలి. అందుకనే ప్రకటనగా నీ మీద నేను తప్పు మోపుకోవాల్సి ఉంది. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. నువ్వు వెచ్చగానే చల్లగానే లేవు, ముందు వెచ్చగా ఉన్నావు, నిన్ను ఉమ్మి వేయి ఉన్నాడు. అర్థమవుతుందా? నువ్వు బతికితే అటన్న బతుకు, ఇటన్న బతుకు. ఆ బతికినన్నాడు ప్రశాంతం బతుకు. 2 పడవల మీద అంగాలు చేస్తుంది హరడి కబరించి సరి చేసుకుని మనం ఈ రోజు మనతో దేవుడు మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. దాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకోండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చున్న నామాన్ని స్మరించుందో అక్కడ నేను అంటున్నాడు. కుటుంబ ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తేనే ఇద్దరు ముగ్గురు ఉంటారు. వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు దేవుడితో డైరెక్ట్ మాట్లాడదు, కానీ దేవుడు మనతో మరో ఆలోచించాలంటే కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నదో ఈ వాక్యాన్ని మీరు తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే మంచిది. దేవుడు హల్లెలూయా. ప్రార్థన చేసుకోవచ్చు. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభా నేను చేశాను ఎక్కువగా ప్రేమించిన దేవుడు తండ్రి, ప్రభా ఇదిగో నేరుగా ప్రభావ మీరు మాతో మాట్లాడారనైనా ఈరోజు ప్రభావ మరి మీ వాక్యానికి తెలియని విధంగా జీవించడం కోసం ఇచ్చిన కుటుంబం పొందినాను. మాలో ఏదో పొరపాటు ఉన్నా, ఏదో ప్రభావ మరి మేము అజాగ్రత్తతో ఉన్నా, తెలియని జ్ఞానంతో మేము ఉన్నాము, క్షమించి ప్రభావ మరి సరైన మార్గం నడిపించాడు. ఇదివరైనా మీరు మాతో మాట్లాడాలని నేను నమ్ముతున్నాం. మాట్లాడిన ప్రతి మాటని మా యొక్క జ్ఞాపక శక్తిలో ప్రభావ మేము ఉంచుకున్నట్టుకు, మా హృదయంలో ఆ యొక్క వాక్యమును విత్తుకున్నట్టుకు మాకు కావాల్సిన శక్తి, జ్ఞానాన్ని దయచేయడం. చెబుతున్న ప్రతి మాటను మేము ఎక్కడో విస్మరిస్తున్నాం తండ్రి. ఆ వాక్యమును మేము దయతో నడవలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటే ప్రభావం క్షమించవచ్చారని కోరుకుంటున్నాను తండ్రి. నేను నా సంఘమును ప్రభావ మిమ్మల్ని ప్రభావ చూసి ప్రభావ మిమ్మల్ని తెలుసుకుని ప్రభావ మిమ్మల్ని కనపరచడంలోనూ ప్రభావ బాధ్యతమైన వధువుగా ప్రభావ భర్తకి ప్రభావ కీర్తి తెచ్చేటువంటి ప్రభావ ఆ యొక్క భార్యగా, స్త్రీగా మరి ప్రభావ మేము నిలబడి ఉండడం సహాయం చేయండి. సమస్తమును సఫలపరచండి. ఆ రోజు వధువు ప్రభావ మోసగించబడుతుంది, కానీ ఈ రోజు వధువు ప్రభావ మోసగించబడదని ప్రభావ మరి మీరు రుజువుపరిచే దేవుడై ఉన్నారైనా. ఇదిగోనైనా ఆ యొక్క ప్రణాళికను మేము గైకొని ప్రభావ ఎంతో ప్రభావ పరిణితి చెందినటువంటి జ్ఞానంతోనూ పరిపూర్ణములతోనూ మేము నడువుటకు సహాయం చేయడానికి కోరుకుంటున్నాం. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ కనుక ఆ మహిమ మీరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూడుకున్న జనులను కూడుకున్న నాకు ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం నిన్న నేను నిరంతరం ఏకైకత కలిగి ఉండగా
Praise the Lord. God bless you.